రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సీఎం జగన్ పై దాడి చేసేందుకు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. సార్, మీరు రాత్రి ఆరోపించారు టీడీపీ నాయకులు ఇదంతా చేస్తారని. ఏంటి నిజంగానే ఇది భారీ ఎత్తున పెద్ద కుట్ర జరుగుతుందనుకోవచ్చు? ఖచ్చితంగా కుట్రే. చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో చూసినా ఈ ఎలక్షన్స్ గురించి మాట్లాడడం, నేను ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పడం, వచ్చిన కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే సరిపోతూ ఉంది. ఏ మీటింగ్లో తిట్టలేదు మీరు చెప్పండి. అంచేత ఈ జగన్మోహన్ రెడ్డి గారిని కుట్రపూరితమైన కార్యక్రమమే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే. ఆయన ఆ రోజున ఏదైతే మన వంగవీటి రంగా గారి మర్డర్ కేసులో ఆయన్ని కూడా మెయిన్ పాత్రదారుడని అందరికీ తెలుసు. మరి హరిరామజోగి గారు బుక్కే రాయటం జరిగింది. అలాగే ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచి ఆ మామనే పదవలాక్కున్న వ్యక్తి, దుర్మార్గమైన నీచమైన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు కుట్రపూరితమే ఇది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడిని ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎన్నికల ముందు ప్రతిపక్షాలు ఏవి కూడా అలాంటి దాడులు చేయవని ఇప్పుడే రఘురామకృష్ణరావు ఒక మీడియా సమావేశం పెట్టి చెప్పారు. వాడొక మనిషి, వాడొక మీడియా. నువ్వు వాడి గురించి నాకు చెప్తావంటే బాబు, వాడు ఈ ప్రజలకు ఓటేయించుకుని అడ్రస్ లేకుండా పోయినోడు గురించి నాకు మాట్లాడతావు. నువ్వు వాడి గురించి ఇంకెప్పుడు చెప్పకు. సార్, ప్రస్తుతం ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంది, ఆయనతో మీరు మాట్లాడారా? సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెస్ట్ తీసుకోమన్నారు. తలంతా దిమ్ముగా బాధగా ఉంది. 3 కుట్లు పడిని చాలా ప్రమాదం తప్పింది. అది ఇక్కడ తగవలసింది ఇక్కడ తగిలితే చాలా మేజర్ డేంజర్ అయ్యే పరిస్థితి. ఇది దుర్మార్గంగా కావాలని కుట్రపూరితంగా చేసింది. ఒక రాయి పెట్టి, పువ్వు పెట్టి, బాల్లో పెట్టి కొట్టారంటే ఇది పెద్ద ప్లాన్. ఇది అంటే రేపు భీమవరం సభ ఉన్నట్ట లేకపోతే పోస్ట్ పోయిన? అంటే అన్నీ కంటిన్యూ అవుతాయి. ఆయన ఏదే ఆపే మనిషి కాదు, కంటిన్యూ చేసే మనిషి. ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగానే ఉంది. బాగానే ఉంది. ఆయన ఇంకా మన తల దిమ్ములో బాధలో ఉన్నారు కాబట్టి రెస్ట్లో ఉన్నారు. టీడీపీ నేతలు చేసిన కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఈ విధంగా చేశారంటూ కూడా కారుమూరి నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి ఆపద వచ్చినా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలను ఆపాలని కూడా కారుమూరి నాగేశ్వరరావు చెప్తున్నారు. వీడియో శాఖతో మనం ఆర్టీ పరిచయం పోతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.